ప్రారంభమయ్యి నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. మరి ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు నుంచి ఒక సంవత్సరం పాటు మనం భారతదేశం అంతటా కూడా సంవత్సరాంతం కూడా ఈ వందే మాతరం పైన వారోత్సవాలు జరపాలని చెప్పేసి మా డిఈఓ గారు అలాగే మా ఎంఈఓ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన యూనిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ వసంతోత్సవం ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ వందే మాతర గీతం అనేది బంకిం చంద్ర చటర్జీ గారు విప్లవ గీతంగా రాసి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యంగా తయారు చేసి భారతదేశ స్వతంత్రోద్యమంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాగే మొట్టమొదటిగా ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు. అలాగే ఈరోజు ప్రపంచంలో 2వ అతిపెద్ద జాతీయ గీతంగా కూడా ఈ వందే మాతరం నిలిచింది. మన తరువాత తరాల వారికి కూడా వందే మాతరం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం అనేది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన యూనిక్ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులకి అలాగే ఈ వేదిక ముందు మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏమంటే యావత్ యువత కూడా మన స్వాతంత్రోద్యమంలో ఈ వందే మాతరం ఎలా అయితే కీలకంగా మారి మనందరినీ ఐక్యంగా తయారు చేసిందో మనందరం కూడా ముందుకి ఐక్యంగా ఉండాలి అంటే మన వందే మాతరాన్ని గౌరవించుకోవాలి. భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండే ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేటికి వందే మాతరం గీతం ప్రారంభం చేసి 150 సంవత్సరాలు అయింది. అంటే శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు ఈ వందే మాతర గీతాన్ని రాయటం జరిగింది. అలాగే ఈ గీతం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అంటే దేశంలో మనకు స్వాతంత్రం రావటానికి కూడా ఇదే గీతం ఆలంబన కావించింది. అందరికీ కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారింది. ఈరోజు పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ గీతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావాన్ని చాటుకోవాలి. అలాగే భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి. మన దేశానికి అండగా దండగా రక్షణగా ఉంటూ ప్రతి విద్యార్థి కూడా ఈ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుచున్నాను. అప్సన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మా యూనిక్ స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రాంని ఘనంగా నిర్వహించారు. వారికి నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను యూనిక్స్ పబ్లిక్ స్కూల్లో సోషల్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ రోజుకి వందే మాతరం గేయాన్ని రాసి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా యూనిక్ పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యం నాని సారు, విశాలాక్షి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో స్కూలు ఉపాధ్యాయురాళ్ళు మరియు పిల్లల యొక్క ఆధ్వర్యంలో భారీ తిరంగాను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే వందే మాతరము జాతీయోద్యమంలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నదనేటువంటి భావాన్ని పిల్లలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.